ఏంటో ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అవ్వడం అయితే చాలా కష్టంగానే ఉంది. ఎందుకంటే ఉన్న ఒక జాబ్ ఆర్ 2 పొజిషన్స్, మహా అయితే ఒక 3 పొజిషన్స్ ఉంటాయి. మరి ఆ 2 ఆర్ 3 జాబ్ ఓపెనింగ్స్కి ఎన్నో అప్లికేషన్స్ ఎంతోమంది అప్లై చేస్తున్నారు. బట్ మనం ఎక్కువగా జాబ్ పోర్టల్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటాం. రిఫరెన్స్ ఎవరు అడిగినా ఎక్కువ మంది రెస్పాన్స్ అయితే ఇవ్వరు. సో అందువల్ల మనం జాబ్ పోర్టల్ మీద డిపెండ్ అయి ఉంటాం. ఎక్కువగా నౌకరీ అని, లింక్డ్ఇన్ అని, ఇండీడ్ అని, ఇలాగా గ్లాస్ డోర్ అని, ఇలాగ వేరియస్ జాబ్ పోర్టల్స్ రిసోర్స్ అయితే మనం డిపెండ్ అయి ఉంటాం. మరి నౌకరీ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ప్రతి ఒక్కరు ఏ జాబ్ పోర్టల్లో రెజ్యూమ్ అప్లోడ్ చేసామంటే నౌకరీ అంటారు. మరి నౌకరీలో అప్లోడ్ చేసిన తర్వాత మనకి కాల్స్ ఎక్కువ రావాలి అంటే కొంతమంది ఎక్స్పర్ట్ చెప్తున్న ఈ విషయం కొన్ని టిప్స్ని, కొన్ని పాయింట్స్ని అయితే చెప్పారు. మరి ఆ పాయింట్స్ని ఫాలో అయితే మ్యాక్సిమం డైలీ 1 or 2 కాల్స్ అయినా వస్తాయి. అంటే ఫ్రెషర్కి అయితే నేను చెప్పడం లేదండి, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో జాబ్ కోసం ట్రై చేసే వాళ్ళకి, ఫ్రెషర్ కంటే కష్టం, అది అందరికీ తెలిసిన విషయం. ఓకే, మరి కాల్స్ రావాలంటే కొన్ని పాయింట్స్ అయితే చెప్పారు. ఫస్ట్ది ఏంటంటే మీ జాబ్ పోర్టల్లో ఏదైతే నౌకరీలో మీరు ఆ హెడ్లైన్ అనేది పర్ఫెక్ట్గా రాయాలండి. సపోజ్ మీరు డేటా అనలిస్ట్గా ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేస్తున్నారు అనుకోండి. సో మీరు ఎలా మెన్షన్ చేయాలంటే డేటా అనలిస్ట్ విత్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్ SQL, పవర్ BI, అడ్వాన్స్ ఎక్సెల్, పైథాన్ ఎట్సెట్రా. ఇలాగ కొంత హెడ్లైన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకంటే ఆ హెడ్లైన్ చూసే మీ రెజ్యూమ్కి కాల్ రావచ్చు అండ్ షార్ట్ లిస్ట్ చేయొచ్చు. అది ఫస్ట్ పాయింట్. మీరు ఏదైతే మీ రెజ్యూమ్ హెడ్లైన్ ఉంటుందో జాబ్ పోర్టల్ అప్లోడ్ చేసడంలో అది పర్ఫెక్ట్గా ఇవ్వండి. సెకండ్ది ఏంటంటే మీరు డైలీ మీ రెజ్యూమ్ని అప్డేట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. ఏదో స్మాల్ మైనర్ చేంజెస్ అనేది చేయాలి, చేసి మళ్ళీ అప్లోడ్ చేయాలి. అది ఏ టైంలో చేయాలంటే మార్నింగ్ 8:30 to 9 AM కానీ ఒకసారి చేయాలి. అండ్ సెకండ్ టైము 1:30 to 2 ఆర్ 12:30 to 1 PM ఇలాగా ఆఫ్టర్నూన్ కూడా ఒకసారి చేయండి. డైలీ ఒకసారి చేయండి. దానివల్ల ఏమవుతుందంటే నౌకరీ అనే ఆల్గరిథం ఏం చేస్తుందంటే సాఫ్ట్వేర్ మీ రెజ్యూమ్ని టాప్లో తీసుకురావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే రిక్రూటర్స్, హెచ్ఆర్స్ సెర్చ్ చేస్తారో నౌకరీలో మీ రెజ్యూమ్ అనేది టాప్లో కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది, అలాగా డైలీ అప్డేట్ చేయడం వల్ల. సో కొంతమంది అంటుంటారు, సార్ మేము డైలీ అప్డేట్ చేస్తాము బట్ మాకేం కాల్స్ రావట్లేదు అని అంటారు. అది మీరు అప్లోడ్ చేసి చాలా ఎక్కువ లాంగ్ డేస్ అనుకోండి, ఒక 3-4 months నుంచి 6 months నుంచి అలాగా మీరు సేమ్ ప్రొఫైల్తో ఇలాగా జాబ్స్ ట్రై చేస్తే మీ ప్రొఫైల్ని రిక్రూటర్స్ ఎప్పటి నుంచో చూస్తూ ఉండి ఇంక దాన్ని పికప్ చేసుకోరు. మీకు ఎక్కువ లాంగ్ టైం మీరు 6 months నుంచి 1 year నుండి సేమ్ ప్రొఫైలు, సేమ్ అకౌంట్తో కానీ ట్రై చేస్తూ కాల్స్ రావట్లేదంటే మీ ప్రొఫైల్ని చాలామంది ఆల్రెడీ చూసే ఉంటారు. బట్ ఏంటంటే అది ఇంకా వాళ్ళకి ఓల్డ్ ప్రొఫైల్ లాగా వాళ్ళు కన్సిడర్ చేసుకొని మీ దానికి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేయరు, కాల్ చేయరు. అది ఒకటి చేయండి. అండ్ నెక్స్ట్ది ఏంటంటే కీవర్డ్స్ కూడా హైలైట్ చేయాలండి. కీవర్డ్స్ అంటే ఇక్కడ సపోజ్ మీరు జావా డెవలపర్ అనుకోండి, జావా డెవలపర్కి ఎక్కువగా ఉండాల్సిన కీవర్డ్స్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఏం డిమాండ్ ఉన్నాయి, మైక్రో సర్వీస్ అని, స్ప్రింగ్ బూట్ అని, రెస్ట్ API అని, కోర్ జావా, ఈ మధ్య డెవాప్స్ టూల్స్ కూడా అడుగుతున్నారు డెవలపర్కి, లైక్ డాకర్, కుబర్నెట్ అని. ఇలాగ కొన్ని కీవర్డ్స్ అయితే మీరు హైలైట్ చేయాలి. టెక్నికల్ స్కిల్స్ హైలైట్ చేయాలి, ప్లస్ ప్రాజెక్ట్లో కూడా మీరు ఏమేమి టెక్నికల్ స్కిల్స్ యూజ్ చేశారని కూడా హైలైట్ చేసుకోవాలి. ఇవి కంపల్సరీ. టెక్నికల్ స్కిల్స్ ప్లస్ ప్రాజెక్ట్లో కూడా మీరు ఏమేమి స్కిల్స్ యూజ్ చేసి మీరు ఇంప్లిమెంట్ చేసి డెవలప్ చేశారని కూడా హైలైట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ది ఏంటంటే మీ ప్రాజెక్ట్స్ కూడా మంచి ప్రాజెక్ట్స్ అయి ఉండాలి, బెస్ట్ ప్రాజెక్ట్స్ అయి ఉండాలి. ఏదో చిన్న ప్రాజెక్ట్స్, ఏదో అందరు ఏదో ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేసిన ప్రాజెక్ట్స్ అయితే మాత్రం చాలామంది అవే పెట్టుకొని ఉంటారు. అప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో అందువల్ల హెల్త్ కేర్ డొమైన్ ప్రాజెక్ట్స్ కానీ, ఈకామర్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కానీ, ఓకే, అండ్ టెలికామ్ రిలేటెడ్ డొమైన్ ప్రాజెక్ట్స్ కానీ, ఇలాంటివి మంచి బెస్ట్ ప్రాజెక్ట్స్ని మీరు హైలైట్ చేసుకోవాలి, మెన్షన్ చేయాలి రెజ్యూమ్లో. ఫైనల్గా మీ రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్గా బిల్డ్ చేసుకోవాలండి. ఆ ఫాంట్ కానీ, ఆ ఫార్మాట్ కానీ కరెక్ట్గా ఉండాలి. ఏదో మరీ కలర్ఫుల్గా డిజైన్ చేస్తూ ఏదో చేయొద్దండి. సింపుల్గా 8S ఫ్రెండ్లీ రెజ్యూమ్ని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఒక 70-75% 8Sకి మ్యాచ్ అయితే మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్టే. సో 8Sకి మ్యాచ్ అవ్వాలంటే మీ హెడ్లైన్, మీ రెజ్యూమ్ యొక్క హెడ్లైన్ కరెక్ట్గా ఉండాలి. అండ్
కీవర్డ్స్ కరెక్ట్గా మెన్షన్ చేయండి. ఆటోమేటిక్గా ఏటీఎస్కి మ్యాచ్ అయిపోతుంది. కీవర్డ్స్, ప్రాజెక్ట్స్ యొక్క డొమైన్స్ అండ్ రెజ్యూమ్ హెడ్లైన్ అండ్ టెక్నికల్ స్కిల్స్ మీరు మెన్షన్ చేసేవి. ఈ 4 కన్సిడర్ చేస్తుందండి ఏటీఎస్ అనేది. మీకు ఒక డౌట్ రావచ్చు, ఇవన్నీ ఫాలో అయితే డెఫినెట్గా నాకు డైలీ 2-3 కాల్స్ వస్తాయా అంటే చెప్పాను కదండి, మీది ఆల్రెడీ ఓల్డ్ ప్రొఫైల్ అయితే కొంచెం కష్టమే. సో న్యూగా ఎవరైతే అప్లోడ్ చేస్తుంటారో వాళ్ళైతే మాత్రం ఇవి ఫాలో అండి. ఓపెనింగ్స్ ఉంటే మాత్రం 100% డైలీ 2-3 అయినా వస్తాయి. ఓపెనింగ్స్ లేకపోయినా కూడా చాలా వరకు ఛాన్స్ ఉందని చాలామంది ఎక్స్పర్ట్ చెప్పారు. ఇవే ఫాలో అయ్యారు, వాళ్ళకు కూడా షార్ట్ లిస్ట్ అయినాయి అండ్ ఎంట్రీస్ అటెండ్ అయ్యారు. అండ్ ఓకే, సో ఈ పాయింట్స్ కానీ మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా కెరీర్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే మన luckyhideout.com అనే వెబ్సైట్కి వెళ్ళండి అండ్ కెరీర్ గైడెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. స్లాట్ బుక్ చేసుకోండి, మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఎవరైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఎనీ టెక్నాలజీ మీద కావాలనుకున్నా కూడా అప్రోచ్ అవ్వండి. నేను ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కూడా ఆ సర్వీస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. సో ఈ కంటెంట్ మాత్రం డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. ఓకే, సో ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.